6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక 2-3 రోజుల క్రితం వరకు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వస్తే అయ్యప్ప స్వామివారి గుడి ప్రాంగణంలోకి వెళ్ళామనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏదో వెంకటాచలం వెళ్ళొస్తున్నాం అనవలసిన పరిస్థితి ఏర్పడింది. వెంకటాచలం వెళితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే ఏర్పడింది. వచ్చేసరికి అయ్యప్ప స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ స్వామి పుష్కరిణి కూడా వచ్చేస్తే పరిపూర్ణం అయిపోతుంది వెంకటాచల దృశ్యం. ఇవాల్టి రోజు మీ అందరి యొక్క భక్తి ప్రపత్తుల చేత భగవంతుడి సులభుడై మనందరి చేత ఆ పద్మముల చేత ఆరాధనను స్వీకరించాడు. పద్మము లక్ష్మీ స్థానం. లక్ష్మి అంటే కేవల ఐశ్వర్యం అని చెప్పి వ్యాఖ్యానంలో చెప్పరు. లక్ష్మి అంటే అనేక గుణాలు. కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యముతో మొదలుపెట్టి జ్ఞానము అనబడేటటువంటి విభూతి వరకు లక్ష్మీ కటాక్షం. దాన్ని కోరుకోవడమే పద్మాలతో ఆరాధన చేయడం. కనుక అంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఇవాళ పూర్తి చేసుకుని ఉన్నాం. రేపటి రోజు సౌమ్యవారం అనగా బుధవారం. బుధవారం నాడు వెంకటాచలంలో జరిగేటటువంటి విశేష పూజ సహస్ర కలశాభిషేకము. మిగిలిన కార్యక్రమం మీరందరూ కూడా తెల్లవారుజామున 4:45 అయ్యేసరికి భక్తులు తండోపతండాలుగా ఎంత భక్తి ప్రపత్తులతో వచ్చేస్తున్నారో అంత తెల్లవారకట్ట లేచి చక్కగా ఆరాధన చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని రాగలిగినటువంటి అదృష్టాన్ని ఒక 7 రోజుల పాటు మనకింత క్రమశిక్షణ ఇచ్చాడు ఈశ్వరుడు. ధన్యం చేసుకుంటున్నాం జీవితాన్ని. మళ్ళీ ఇంకొక 4 రోజులు దాటిపోయింది అనుకోండి. దాటిపోయిన తర్వాత అయ్యో నేను ఒక్కసారి తెల్లవారకట్ట పెడతాను, అలా సన్నిధి గొల్లతో కలిసి ప్రధానార్చక స్వామి ఇంటికి వెడతాను, స్వామికి సుప్రభాతానికి వెడుతుంటే నేను పాల్గొంటానంటే ఇంకా కుదరదు అవకాశం. ఇంకా అలాంటి అవకాశం 4 రోజులే. ఆ తర్వాత మళ్ళీ వెంకటాచల ప్రభు అనుగ్రహిస్తే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే అటువంటప్పుడు బహుశా ఒక ఏడాది తర్వాత దొరికితే దొరకవచ్చు. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ప్రతిరోజు ఎలా జరుగుతోందో అలాగే సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామికి కొలువు, పంచాంగం, తోమాల, అర్చన, తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రేపు ఆర్జిత సేవ చేసుకోవడం కోసమని రుసుము చెల్లించినటువంటి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు దంపతులుగా రండి. వైదికమైన దుస్తులతో మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. ఆ మాట నేను అనడం సాహసం. ఎందుకంటే అలా రాకుండా పాపం ఎవరూ లేరు. చక్కగా పంచె కట్టుకుని పైన చొక్కా కాని బనీన్ కాని లేకుండా వస్తే రేపటి రోజున ఒక్కొక్క దంపతుల పేర్లు పిలుస్తారు.
పిలిచి మీకందరికీ ఒక్కొక్క కలశ ఇస్తారు, ఒక దంపతులకి ఒక కలశ. మీ వెంట పిల్లలు వాళ్ళు వచ్చినా అటు కూర్చోమనండి, మీతో తీసుకురాకండి ఆ కలశ తీసుకోవడానికి. ఆ దంపతులు వస్తే దంపతులకి కలశ ఇస్తారు. ఆ కలశ మీరు పట్టుకుని మేళతాళాలతో మనం ఊరిరిగింపుగా స్వామివారి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి బయలుదేరి వచ్చి ఆ కలశ వెంకటేశ్వరుడికి సమర్పిస్తాం. ఆ కలశలో ఉండేటటువంటి అభిషేక ద్రవ్యాన్ని స్వామివారి యొక్క ఉత్సవమూర్తి, ఎందుకనంటే ఉత్సవమూర్తికి ధ్రువమూర్తికి అభేదం. వెంకటాచలంలో అయితే మలయప్ప స్వామి అని పిలుస్తారు, మీరు చూస్తూ ఉంటారు. మలయప్ప కూడా స్వయంభూ. ఎందుచేత నేను ఈ మాట అనగలుగుతున్నానంటే, ఒకానొకప్పుడు వెంకటాచలంలో ఒక పొరపాటు జరిగింది. ఉగ్ర శ్రీనివాసుడు అని ఒక ఆయన ఉంటారు లోపల. అంటే మనకి ఇక్కడైతే ఒక ఉత్సవమూర్తుల్ని వాడుతున్నాం, అక్కడ భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, తర్వాత మలయప్ప, లోపల మళ్ళీ ఉగ్ర శ్రీనివాసుడు, కృష్ణ భగవానుడు, రామచంద్రమూర్తి, వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒకసారి పొరపాటున ఉగ్ర శ్రీనివాసుణ్ణి వెంకటాచలం కొండల మీద స్వామివారి మాడ వీధులలో ఊరిరిగింపు చేశారు. పొరపాటున ఆ మూర్తులు బయటికి వచ్చాయి. ఉగ్ర శ్రీనివాసుడికి సూర్యకిరణం తగలకూడదు. తగలగానే వెంకటాచలంలో కొండల మీదంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకుంటే ఏదో పొరపాటు జరిగింది అంటే అప్పుడు స్వామివారు అర్చకులను ఆవహించి చెప్పారు, ఉగ్ర శ్రీనివాసుడిని బయటికి తీసుకెళ్లారు. ఆయనకి చీకటి పడకముందే ఏడాదిలో 1-2 సందర్భాల్లో ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఒక్కసారి ఆయన్ని బయటికి తీసుకొచ్చి గబగబా ఊరిరిగింపు చేసి లోపలికి తీసుకెళ్లిపోతారు. కాబట్టి మీరు నాకు ప్రతినిధిగా నావలిని పూజలు అందుకోవడం కోసమని మీకు ముమ్మూర్తుల నా వంటి మూర్తులు వెంకటాచల పర్వత సానువులలో మలయప్ప కోన అనబడేటటువంటి ప్రాంతంలో కనపడతాయి, కాబట్టి వెళ్లి వెతకండి అన్నారు. అర్చక స్వాములు కాగడాలు పట్టుకుని వెళ్లి వెతికారు. వెతికితే ఒక చోట ఆ మలయప్ప స్వామి వారి యొక్క మూర్తి ఉభయనాంచారులు దర్శనమిచ్చారు. అప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రతిరోజు కార్యక్రమంలోనూ పాల్గొంటాడు స్వామి. ఆ మలయప్పకి, ధ్రువమూర్తికి, విమాన వెంకటేశ్వరుడికి, ఈ ముగ్గురికి అభేదం. ముగ్గురు సమానమైనటువంటి స్థాయిలో ఉంటారు. మనం ఆ మలయప్ప ప్రతినిధిగానే ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తుల్ని ప్రతిరోజు ఊరిరిగింపు చేసి సహస్రదీపాలంకార సేవ అవి చేస్తున్నాం. ఆ స్వామి రేపు సహస్ర కలశాభిషేకాన్ని అందుకుంటారు. ధ్రువమూర్తి మాత్రం పూరాభిషేకం అని చెప్పి శుక్రవారం నాడు అభిషిక్తుడవుతాడు. అభిషేకము అన్న మాట గురించి శబ్దరత్నాకరము, ఇతరమైనటువంటి గ్రంథములు, పెద్దలైనటువంటి వ్యాఖ్యాతలు అనేకమైనటువంటి వ్యాఖ్యానములు చేశారు. అందులో నాకు చాలా ఆనందపరిచేది, వేదము యొక్క భావనకు చాలా దగ్గరగా ఉండేటట్టుగా చెప్పగలిగిన మహాపురుషుడు, కారణజన్ముడు, సాక్షాత్ శంకర భగవత్పాదుల యొక్క అంశతో జన్మించినటువంటి వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. వారు అభిషేకము గురించి ఒక మాట చెప్తారు. అభిషేకము అన్న మాటకి మీరు మామూలు అర్థాన్ని తీసుకుంటే స్నానము అని పేరు. అభిషేకము అన్న మాటని కొంచెం లోతుగా వాడితే మునుక అని పేరు. మీరు ఇక్కడ ఇప్పుడు రేపొద్దున్న చేస్తే దాన్ని స్నానము అని మీరంటే దోషం ఏముండదు. దాని యందు మీరు దోషం పట్టడానికి ఏ విధంగానూ కూడా హేతు ఉండదు. ఎందుకంటే అభిషేకం అన్న మాట మీరు వాడుతున్నారు కాబట్టి. అభిషేకమునకు ఆ జలములను పోస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీకు నిన్నటి రోజున నేను ఒక మాట చెప్పాను. స్వామికి అది ఉత్సవం అవుతుంది, మీ పట్ల సేవ అవుతుంది. ఉత్సవము అన్న మాట గురించి ఒక వ్యాఖ్యానం ఉంది పెద్దలది. అందులో ఏమంటారంటే, ఉచ్యాతే హర్షం ఇది ఉత్సవ. ఏది చూస్తున్నప్పుడు మీలో హర్షమును, ఆనందమును పెళ్ళుబుకేటట్టు చేస్తుందో దానికి ఉత్సవమని పేరు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు స్నానం చేశారనుకోండి, మీకేం కలుగుతుంది? ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తాపమునకు చాలా ప్రసిద్ధి. అందుకే వెంకటాచలంలో కూడా జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తాపము గురించి శంకరులు శివానంద లహరిలో ఒకచో ప్రస్తావన చేస్తారు. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు.
బాహ్యమునందుండేటటువంటి తాపము బాహ్యమునందు స్నానము వలన తొలగిపోతుంది. ఇప్పుడు నేనేదో ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇంటికి రాగానే అమ్మయ్య అని ఫ్యాన్ వేసి కూర్చుంటే మా ఆవిడ ఏదో ఫ్రిడ్జ్లోంచి ఏమంటే తాగండి అని ఒక పళ్ళరసాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే ఏమంటానంటే ఉండి ఇప్పుడు ఇవ్వకు, స్నానం చేసి వస్తాను అప్పుడు తాగుతానంటాను. అది బాహ్య శౌచము ఒకటి ప్రధానం. 2, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నా శరీరమునకు కలిగినటువంటి తాపము ఉపశాంతిని పొందుతుంది. బయటికి వచ్చి అమ్మయ్యా 1000 ఏనుగుల బలం వచ్చిందే స్నానం చేస్తే అంటాను. ఈ తాపము బాహ్యమునందు కలిగేటటువంటి తాపము ఒకటి, ఆంతరమునందు కలిగేటటువంటి తాపము రెండవది. ఆంతరమునందు కలిగేటటువంటి తాపమునకు ఉపశాంతి బాహ్య స్నానము వలన లభించదు. బాహ్య స్నానం శరీరానికి కలిగేటటువంటి తాపాన్ని తగ్గిస్తుంది. ఆంతరమైనటువంటి తాపము దేని వలన కలుగుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు కొన్ని కోట్ల జన్మల నుంచి పరిభ్రమిస్తూ ఉండడమే ఈ తాపమునకు కారణము. తెల్లవారి లేస్తే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. జాగృతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. మనస్సుకి అనుకూలంగా ఉంటే బాగుందంటాడు, కొంచెం వ్యతిరేకంగా ఉంటే కోపగిస్తాడు. రాగము ద్వేషము 2 పొటమరిస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషముల చేత కొట్టబడి నిరంతరము బాధపడుతుంటాడు. వీటికన్నిటికీ ఎక్కడ ఉపశాంతి లభిస్తుంది అంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో భరతుడి చేత చెప్పిస్తారు. యావన్న రామం రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం. ఏనాడైతే నేను రామచంద్రమూర్తిని లక్ష్మణునితో కూడి ఉన్నవాణ్ణి దర్శనం చేస్తానో ఆనాడు నా తాపము ఉపశమిస్తుంది అంటారు. అలా మనం పరమేశ్వరుడికి ఎందుకు స్నానం చేయిస్తామంటే మంత్రప్రోక్తంగా ఆయనకి శౌచము తక్కువైపోయి కాదు, ఆయనకి ఒంటికి చెమట పట్టింది అనుకోండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వెంకటాచలంలో స్వామివారికి చెమట పడుతుంది, ధృవీకరించారు. శుక్రవారం నాడు పురాభిషేకం తర్వాత చెమట పట్టినటువంటి సందర్భాలు రికార్డులో ఉన్నాయి. వాటిని తుడుస్తారు. స్వామివారి యొక్క స్వేదము ప్రపంచంలో ఎక్కడా లేనంత సుగంధ భూయిష్టమై ఉంటుంది. అలాగే పార్వతీదేవి యొక్క కేశపాశములకు ఉండేటటువంటి సుగంధము సహజ సుగంధము. దాని మీద నత్కీరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షాచికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. సహజముపలబ్ధం, అమ్మవారి యొక్క కేశపాశమునకుండేటటువంటి సుగంధము సహజముగా ఉంటుంది. సాధారణంగా స్త్రీల యొక్క కేశపాశమునకు లేదా పురుషుడి యొక్క కేశమునకు సుగంధం ఉండాలంటే ఏదో సుగంధ తైలమును వ్రాయాలి. కానీ ఆ అవసరం లేకుండా అమ్మవారి యొక్క కేశపాశం సుగంధంతో ఉంటుంది. అలాగే స్వామివారికి శౌచం, ఆయనకి స్నానం చేయకపోతే ఆయనకి ఏదో తక్కువైపోవడం ఉండదు. మీరెవరు ఆయనకి ఎక్కువతనాన్ని తీసుకురావడానికి? అదో అజ్ఞానం అంతే. ఆయనకి ఏదో శౌచం తీసుకురావడానికి మీరు స్నానం చేయించట్లేదు. మరి అందులో ఉన్న రహస్యమేమి? శివలింగం మీద చూడండి, ధారాపాత్ర కట్టి అలా నీరు పడేటట్టుగా ఉంచేస్తారు. అలా ఎందుకు తడపడం? ఈ చల్లబడడంలో ఒక రహస్యం ఉంది. ఈశ్వరుడు చల్లబడితే మంత్రప్రోక్తమైన అభిషేకము చేత లోకములన్నీ చల్లబడతాయి. ఇది మనం కోరుకోవాలి. కేవలం మన గురించి మనం కోరుకోవడం తప్పని నేను అన్ను. గృహస్థైనటువంటి వాడు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరవచ్చు. కానీ దానితో పాటుగా ఎప్పుడూ ఒక ఉదార భావన ఉండాలి. ఈ లోకమంతా చల్లగా ఉండాలి, నెలకి 3 వర్షాలు పడాలి, కర్షకులు ఆనందించాలి, ప్రజలకి సులభమైనటువంటి ధరలలో ఆహార ధాన్యాలు దొరకాలి, అందరూ నిత్య సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం భగవంతుడి ఉత్సవాలు చేసుకుందామా అని ప్రజలు సంతోషంగా ఉరకలు వేస్తూ ఉండాలి అని మీరు కోరాలి. లోకమునకంతటికీ ఇటువంటి చల్లదనాన్ని కల్పించడం కోసమని అందరం కలిసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రప్రోక్తంగా కలశలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు సహస్ర అన్న మాటకు అర్థం కేవలం 1000 అని కాదు. సంస్కృతంలో సహస్ర అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో సహస్ర అన్న మాటకి అనంతము అని ఒక అర్థం. 1000 కలశలు ఒక లెక్క కోసం అలా ఉంచుతారు. 108 కలశాలని 10 మాటలు తిప్పచ్చు, రేపు తిప్పుతారు. అలాగా సహస్ర కలశాభిషేకం అంటే అనంతము అన్నది అక్కడ అర్థం. అనంతముగా ఇంతమంది
జీవులుగా ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏమి అంటే, శ్రీదేవి నీది, భూదేవి నీది. భూమి మీరు చూడండి, భూమికి ఒక శక్తి ఉంటుంది. మీరు పట్టుకెళ్లి భూమి చెమాయింపుతో ఉన్నప్పుడు 4 వరి గింజలు వేశారనుకోండి, మొక్క పైకి వస్తుంది. భూమి తనంత తానుగా ఆనుకూల్య పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఒక వడ్డు గింజ వేస్తే ఇన్ని వడ్లు గింజలు వచ్చేటట్టుగా కంకులు వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. కాఫీ కప్పు దగ్గర పెట్టుకున్న తర్వాత కప్పు లిప్ అంటే పెదవికి చేరుతుందని నమ్మకం లేదు, పడిపోవచ్చు కప్పు. అలాగే మీకు వచ్చినటువంటి ఐశ్వర్యం మీకు చెందాలని నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే, భగవంతుని పట్ల వైముఖ్య భావనతో ఇదంతా నాది అన్న అహంకారం పెరిగిపోయిందనుకోండి. ఈ పొలం దున్నిన వాడిని నేను, ఈ పొలం పండించిన వాడిని నేను, దీంట్లోంచి వచ్చిన ఐశ్వర్యం నాది, ఈ విర్రవీగు పెరిగిందనుకోండి, అన్ని మనుష్యుల యొక్క సాధితములే అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తన గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. అయోధ్యకాండలో రాముడితో చెప్పిస్తారు మహర్షి ఈ మాటని, అసంకల్పితమే విహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అయిపోతే దైవం అన్నది ఎక్కడుందిరా తమ్ముడా? కంటికి కనపడదు దైవం. దైవము చేసిన శాసనమునకు నువ్వు లొంగి తీరవలసినదే. అనుదైవస్య కర్మతత్. అది ఆనుకూల్యమైన ప్రతికూలమైన నమస్కరించి దాని వెంట నడు అంతే. అంతక తప్ప దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేటటువంటిది కుదిరే విషయం కాదు. కనుక ఇప్పుడు భూమిలోంచి వచ్చినటువంటి ధాన్యం మీకు చేరుతుందని నమ్మకం ఏమైనా ఉందా? ఒక సునామీ రావచ్చు, ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు. ఇది ఎప్పుడు ఇస్తాడు ఈశ్వరుడు అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచు చెప్తూ ఉంటాను. మనకి మన సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంటుంది. నీ పాపమునకు ఫలితం ఇవ్వడానికి వేరొకడు ఉండడు, నీ పుణ్యమునకు ఫలితం ఇవ్వడానికి. వ్యాపేయం దస్పతే దరిద్రం నీలలోహిత అంటారు రుద్రాధ్యాయంలో. అస్మిన్ గ్రామే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని అడుగుతారు. మా ఊళ్ళో ఆవులు గేదెలు 4 పాదాలున్నవి 2 పాదాలున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి. ఈ ధర్మబద్ధంగా రావాలి, అది ఈశ్వరానుగ్రహంతో రావాలి. లోకమంతా చల్లబడాలి, లోకమంతా ఆనందమును పొందాలి. ఈ విశాల భావనతో రేపు మీరు కూర్చున్నారు. మీరు చేశారా చెయ్యలేదా అక్కర్లేదు. ఈ విశాల భావనతో మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంగీకరించి వచ్చి నీ పాదముల చెంత కూర్చున్నాను, మంత్రప్రోక్తముగా నీకు అభిషేకము జరుగుతుండగా నేను చూసి మురిసిపోతూ ఉంటాను. ఏమిటి మురుపు ఈ చూపులో? నీవే ఈ లోకమునకు కళ్యాణకారకుడవో అని నేను నమ్మాను. ఇప్పుడు ఇదేమైంది? ఆయనకి అభిషేకమైంది. మీకేమైంది? ఫలితమైంది కాదు. దీనికి వేరొక అర్థం చెప్పారు పెద్దలు. భగవంతుని యొక్క గుణములయందు మునుక అన్నారు. అభిషేకం చేసినప్పుడు ఆయన ఎలా మీరిచ్చినటువంటి అభిషేక జలముల చేత మునుగుతున్నాడో, అంటే పూర్తిగా తడపబడుతున్నాడో, మీరు కూడా అలా తడపబడాలి. ఏమిటా తడపబడడం? అందుకే మన వాళ్ళు కనుమనాడు భోగిపీడ పోయిందని తలస్నానం చేసి భోగిమంట అని వేస్తుంటారు. భోగిమంట అంటే కామాన్ని వదిలిపెట్టడం, కామాన్ని కాల్చేయడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, భోగం అనుభవించడం అని. సరే, అందుచేత మనం మునక వెయ్యాలి. ఎందులో మునక వెయ్యాలి? భగవంతుని యొక్క గుణముల యందు మునుక. ఈ భగవంతుని గుణముల యందు మునుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భగవంతుని కథాశ్రవణముతో ప్రారంభం అవుతుంది. ప్రారంభమై భోజనం చేసేటప్పుడు రుచి చూస్తూ భోజనం చేసేస్తాడు. అబ్బా ఎంత బాగుందో అవి మామిడికాయ పప్పు, ఎక్కడ తెచ్చారు ఈ కాయలు, ఇంత పుల్లగా ఉంది, తినేస్తాడు. వంకాయలు ఏమిటండి, జూన్ నెలలో అన్ని చోట్ల కనరొస్తే మీరు తెచ్చిన వంకాయలు ఇంత బాగున్నాయి, తినేశాడు. ఏదో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశారు, ఎంత బాగుందండి, గోగమలాడిపోతూ పచ్చడి, తినేశాడు. ఇన్ని తినేసి కూర్చున్నాడు. ఏమైంది? త్రేణుపు వచ్చింది. త్రేణుపులు వచ్చినట్టు భగవంతుని యొక్క కథాశ్రవణము చేత, భగవంతుని యొక్క దర్శనము చేత, భగవంతుని కాయికముగా కైంకర్యము చేయుట చేత, మానసికముగా ఆలోచించుట చేత, వాచికముగా నామము చెప్పుట చేత గుణములను అనుభవించి అవి లోపల పట్టక అందులో మునక వేస్తే, ఆ మునుక చేత బాహ్య స్నానము కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు లోపల సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము నుండి ఉపశాంతిని పొంది నువ్వు 100 మెట్లెక్కి ఈశ్వరాభిముఖుడు అవుతున్నావు. ఇది ఈ జన్మలో నువ్వు సాధించుకోవలసిన గొప్ప ప్రయోజనం. అందుకని సౌమ్యవారం నాడు జరగాలి. ఇటువంటి అభిషేకం
మనం వెళ్లి సహస్ర కలశాభిషేకం టికెట్ 5,000 రూపాయలు పెట్టి తీసుకుని ఎప్పుడో 7-8 సంవత్సరాల తర్వాత డేట్ వస్తే ఇంతమందిని వెళ్లి చేసుకోలేమని నేనే వెళ్ళిపోయే వాళ్ళందరి ముందు అభిషేకం బుచ్చేసుకుంటే అయిపోలా అని ఆయనే వచ్చేసాడు. వచ్చేసి కూర్చుని ఆయనే బుచ్చేసుకుంటున్నాడు అభిషేకం. ఆయన అభిషేకం పుచ్చుకోవడానికి మీ ప్రాంగణానికి వచ్చి మీ ముందుకొచ్చి మీ ఊరు సెంటర్లోకి వచ్చి తానక్కడ నిలబడి అభిషేకం పుచ్చుకుంటే చూడడానికి కూడా వెళ్ళకపోతే నేననను, వాల్మీకి అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అన్నారు ఆదిత్య హృదయంలో. వాడు కృతఘ్నుడు, వాడిని ఏం చెయ్యాలి? శిక్షించవలసినది. కాబట్టి ఈశ్వరుడు అంతగా ఆనుకూల్యత ప్రదర్శించినప్పుడు, కారుణ్యమును అనుగ్రహించినప్పుడు ఆయన కారుణ్యమునందు మీరు అభిషిక్తులు అవ్వాలి. మీ యొక్క అభిషేక జలముల చేత ఆయన అభిషిక్తుడు కావాలి. పరస్పరాభిషేకముల చేత ఇద్దరము ప్రయోజనం పొందాలి. చిట్ట చివరికి ఆయనలో మనం చేరిపోవాలి. దానికి రాసమార్గం ఏర్పడడమే రేపటి రోజు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం. ఎన్ని జన్మల తర్వాత వచ్చిన పుణ్యమో. దంపతులు చక్కగా తల మీద కలశ పెట్టుకుని రేపటి రోజున మనందరం వెడుతుంటే ఆ అర్చక స్వాములు ఎంత పరితపించి ఎంత కష్టపడి ఎన్ని బహుభంగిమలతో మనకి కన్నుల విందు చెయ్యాలని వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో. చక్కగా వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉండగా మేళతాళాలతో అసలు మా వెంకటరమణ గారికి అయితే పరవశించిపోతున్నాడు ఆయన. ఇలా 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 10 మాటలన్నా ఆపడా కీర్తన. ఎంత పొంగిపోతుంటాడో పాపం ఆ కీర్తన వాయించడానికి. ఈ ప్రాంగణం మొత్తం మీద ఈశ్వర కార్యక్రమంలో పొంగిపోతున్న వాళ్ళు బహుశా నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు కూడా నాకు అటువంటి స్థాయిని కల్పించుగాక. నన్ను కలుపుకుంటే అభిజాత్యం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కనుక అలా మనందరం రేపటి రోజున కూడా అటువంటి ఆనందములను అనుభవిద్దాం. భగవంతుని గుణముల యందు మునుక అని నేను ఒక మాట అన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. బహుశా నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఉంది. తెర తీసి అలా కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. తెర తీసి కూర్చోలేటండి, ఎవ్వరూ పక్కన లేకుండా అలా కూర్చోవచ్చా స్వామి? కూర్చోకూడదు. కానీ చూడండి ఇవాళ ఆయన ఒక్కడే సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు తెర తీసేసి. బహుశా ఇవాళ కోటేశ్వరరావులో నేను ప్రవేశించి ఇది చెప్పిస్తాననుకుని ఉంటాడు. మంగళవారం శుక్రవారం ఒక మహాతల్లి యొక్క బృందావనం ముందు ముగ్గు వేస్తారు వెంకటాచలంలో. స్త్రీలందరూ వెళ్ళి ఏ మహాతల్లి పేరు చెప్తే వెంకటేశ్వర స్వామి పరవశించిపోతాడో, ఇలా చెవివొగ్గి వింటాడో అటువంటి తల్లి గురించి మీకు విజ్ఞాపన చేస్తాను. ఇవాళ మంగళవారం కనుక పొద్దున్న మనం ఆ పద్మాలతో ఆరాధన చేశాం. సాయంకాలం ఆ తల్లి గురించి వింటే మన జన్మలు పునీతములైపోతాయి. ఆ తల్లి తరిగొండ అనబడేటటువంటి గ్రామంలో, అంటే నేను ఎప్పుడో చదివింది కనుక పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన పేరు కానాల వెంకన్న. ఆ కానాల వెంకన్న కానాల కృష్ణయ్య అనబడేటటువంటి ఆయనకి మంగమ్మ అనబడేటటువంటి భార్య ఉండేది. వాళ్ళకి పుత్ర సంతానం ఉంది, పుత్రికా సంతానం లేదు. అదో విచిత్రం. ఎవరైనా పుత్ర సంతానం అపేక్షిస్తారు, ఆయన పుత్రికా సంతానాన్ని అపేక్షించాడు. ఎందుకంటే కన్యాదానం చేసి అదృష్టాన్ని పొందాలని. ఆడపిల్ల తక్కువది కాదండి. రామాయణం బాలకాండ చదివితే ఆడపిల్లని కన్నవాడు ఎంత తలెత్తి నిలబడతాడో మీరు చూస్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీశ్వ పాణినా. నువ్వు ఎంత రామచంద్రమూర్తివైనా కావచ్చు, ఏదో కోదండం పట్టుకున్నట్టు పట్టుకుంటానంటే మా అమ్మాయి చేయి కుదరదు, జాగ్రత్తగా రాశి పట్టుకో అన్నాడు వాల్మీకి. అన్నాడు జనక మహారాజు గారు, మమసుత నా కూతురయా గర్వంగా చెప్పుకున్నాడు. ఆడపిల్లని కన్నా తండ్రి పొంగిపోవాలి, అంతటి భాగ్యం వచ్చిందని. మగపిల్లవాడే ఉందండి, ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల 2 వంశాలు ఉద్ధరిస్తుంది. అటు వంశాన్ని ఇటు వంశాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మాండమునందు ఆడపిల్లకు ఒక్కదానికే ఉంది. మగవాడికి లేదు ఆ శక్తి. ఎక్కడ పుట్టాడో ఆ గోత్రాన్ని ఆ వంశాన్నే ఉద్ధరించగలడు. అంటే నాకు ఇప్పటికే కొంచెం స్త్రీపక్షపాతి ఉపన్యాసం ఏంటంటే అలా నేనేం ఉండదు. నేను ఏదో ధార్మికమైన విషయం ఏదుంటే చెప్తాను. ఎప్పుడైనా అది తప్పైతే మన వారణాసి క్షేత్రం గురించి చెప్తూ నేను విమర్శ చేశాను. అందుకని నన్ను అలా మళ్ళీ బ్రాండ్ చేయకండి దయచేసి. ఆయన ఆ కృష్ణయ్య పుత్రికా సంతానమును అపేక్షించి వెంకటాచల క్షేత్రానికి చేరి వెంకటేశ్వరుణ్ణి సేవించాడు. సేవిస్తే స్వామి అనుగ్రహం కలిగింది.
అనుగ్రహం కలిగి ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడికి వెంగమాంబ లేదా వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. నిన్నటి రోజు అందుకే తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు మహాభక్తురాలు, 1,00,000 తులసి పూజలు కొన్ని వేలు చేసి, 1,00,000 బిల్వార్చనలు కొన్ని వేలు చేసి, ఏ తల్లి అపారమైన పుణ్యరాశి మూట కట్టుకుందో ఆ వెంకాయమ్మ గారి దంపతుల్ని చూస్తే నాకు నిజంగా పరవశం. ఆ వెంకాయమ్మ గారితో ముగ్గు వేయించాను నిన్న రాత్రి. అందుచేత వెంకమ్మ అని పేరు పెట్టారు ఆవిడకి. ఆ వెంకమ్మ గారు చిన్నతనం నుంచి ఆవిడ ఎప్పుడు భావ సమాధిలో ఉండేది వెంకటేశ్వరుడు గురించి. తల్లిదండ్రులు పలకరిస్తే అమ్మ నీకు పెళ్లి చేసేస్తాం అంటే, నాకు పెళ్లి ఏమిటమ్మా, నా భర్త వెంకటేశ్వరుడు, నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అనేది ఆవిడ. ఈవిడ నిరంతరం భావ సమాధిలో ఉంటోందని, ఆవిడికి వివాహం చేసినట్టయితే కొంచెం బాహ్య స్మృతిని పొందుతుందని తల్లిదండ్రులు వెంకటాచలపతి అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేశారు. కానీ అసలు వారి మధ్య వైవాహిక జీవితం ప్రారంభం కాకముందే ఆ భర్త శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కానీ వెంగమాంబ గారు ఆవిడ్ని అప్పటికి వెంకమ్మ వెంకమ్మ అనేవారు. వెంకమ్మ గారికి నేను వెంకటేశ్వరుడి భార్యని, నా 5వ తనానికి లోటు లేదు అని ఆవిడ సువాసిని చిహ్నములను విడిచిపెట్టలేదు. అందరూ సువాసినిలాగే ఆవిడ బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని, గాజులు వేసుకుని మంగళసూత్రాలతో ఉండేది. ఆవిడ ప్రతిరోజు నృసింహోపాసనం చేసింది. అది ఆశ్చర్యం. తరిగొండలో నృసింహస్వామి దేవస్థానం, అందులో హనుమ యొక్క మూర్తి ఉన్నాయి. ఆ నృసింహస్వామి ఆరాధన చేసి ఉపాసన చేసింది ఆవిడ. చేస్తే కొంతమంది సంప్రదాయవాదులకి ఇది కిట్టలేదు, కారణజన్ముల్ని గుర్తించలేరు, చాలా సంకుచితమైనటువంటి సంప్రదాయ చట్రముల యందు ఇరికించే ప్రయత్నం చేసి భంగపడిపోతూ ఉంటారు. వెంకమ్మ గారి జీవితం కూడా అంతే. కనుక ఈవిడ సువాసిని చిహ్నములతో ఉండడం ఏమిటి అని కొంతమంది ఆవిడ్ని విమర్శ చేసేవారు. ఒకసారి ఆ ఊరికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు. పుష్పగిరి పీఠాధిపతులు వస్తే ఈవిడిలా సంప్రదాయ చిహ్నాలతో ఉంటోంది అంటే ఆవిడ్ని పిలిపించారు పీఠాధిపతులు. ఆవిడ చాలా సశాస్త్రీయంగా పళ్ళు పువ్వులు అన్ని పట్టుకుని పీఠాధిపతుల దర్శనానికి వెళ్ళింది. ఏమమ్మా, నిన్ను చూస్తే ఇంత సంప్రదాయం తెలుసున్న దానిలా ఉన్నావు, నువ్వు విధవవయ్యుండి నువ్వు ఇలా సువాసిని చిహ్నములను ధరించవచ్చా అని అడిగారు. అయితే ఆవిడంది, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, నేను వెంకటేశ్వరుడి పత్నిని, కనుక నా 5వ తనానికి లోటు లేదు. అంటే పుష్పగిరి పీఠాధిపతులు అన్నారు, ఇన్ని చెప్తున్నావు కదా, పీఠాధిపతుల సమక్షానికి వచ్చినప్పుడు నమస్కరించాలని తెలియదా అన్నారు. అంటే నాకు ఆ విషయం తెలియక నేను నమస్కరించకుండా ఉండలేదు, మీరు ఒక్కసారి సింహాసనం మించి లేవండి, నమస్కరిస్తానండి. పుష్పగిరి పీఠాధిపతులు తాను కూర్చున్నటువంటి ఆసనం మించి లేచారు. ఆవిడ ఆ ఆసనానికి నమస్కరించారు. నమస్కరించిన ఉత్తర క్షణంలో పీఠాధిపతులు కూర్చున్న ఆసనం కాలిపోయింది. దాని మీద కూర్చునుండగా మీకు ఈ ప్రమాదం వస్తుందని లెమ్మని నమస్కారం చేశానండి. అది వెంకమ్మ గారి శక్తి అండి. అప్పుడు పీఠాధిపతులు ఆవిడ గురించి ఒక మాట అన్నారు, అందరినీ చూసినట్టు కారణ జన్ములను చూడకండి, ఈవిడ మహాయోగిని, ఆవిడ జోలికి వెళ్ళకండి, ఆవిడ ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించనీయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తల్లి ఒకనాడు ఆ తరిగొండలో ఉండేటటువంటి నృసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి హనుమ మూర్తి వెనకాతల కూర్చుని ధ్యానమగ్నురాలై ఉంది. ఆ ధ్యానమగ్నురాలై ఉండగా ఆలయంలో ఉన్న అర్చకుడికి కోపం వచ్చింది. ఇక్కడికొచ్చి ఆలయం లోపల హనుమ వెనకాతల కూర్చుంటుంది ఏమిటి ఈవిడని జుట్టు పట్టుకుని ఈడ్చేసి బయటికి లాగేశాడు. లాగేసి, నీ పూజలతో సంప్రదాయాన్ని నాశనం చేసేస్తున్నావు, ఈ ఊళ్ళో ఈ గుడిని పట్టుకుని వేలాడకపోతే ఏ అడవికో పోకూడదా అన్నాడు. వెంకమ్మ గారికి ఈ మాట నృసింహస్వామి చెప్పినట్టు అనిపించింది. నిజమే, నేను అడవుల పట్టి వెళ్ళిపోతానని ఆ తల్లి ఉత్తర క్షణం బయలుదేరిపోయారు. ఆవిడ భక్తిని తెలుసుకున్నవారు మాత్రం ఆవిడ్ని వెంకమ్మ గారని పిలిచేవారు కాదు, వెంగమాంబ గారని పిలిచేవారు. ఆ తల్లి అరణ్యంలో వెడుతున్నప్పుడు ప్రమాదం వచ్చింది ఆవిడకి. ప్రమాదం వస్తే స్వామి హనుమ వచ్చి ఆవిడ్ని రక్షించారు. ఆవిడ వెంకటాచలం చేరారు. వెంకటాచలం చేరినప్పుడు ఆవిడకి ఆవాసం లేదు. రోజు స్వామివారి దర్శనం చేసుకుని పరమ సంతోషంగా ఆవిడ అక్కడ దొరికినటువంటి ప్రసాదం తిని మంటపాల్లో నిద్రపోతుండేవారు. ఆవిడ ఒకనాడు శ్రీనివాసుణ్ణి ప్రార్థించారు, ఈశ్వర, నాకు ఈ వెంకటాచలంలో ఉండిపోవాలనుంది, నాకు ఆవాసం కల్పించమని. వెంకటేశ్వరుడు ఆవిడకి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. అమ్మా, నీకు నేను ఆవాసం ఇస్తాను, కానీ లక్ష్మిని ప్రార్థన చేయమన్నారు. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అనుకోకుండా ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి మఠాధిపతులు
వెంగమాంబ గారి దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఈ కొండ మీద శాశ్వతంగా ఉండిపోండి అని ఒక పూరి గుడిసె వేసి ప్రతిరోజు ఇప్పుడు ఎలా అయితే పంచాంగం చెప్పగానే వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ్యానికి పెద్దపీట వేసి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని దానం చేస్తారో వెంకటేశ్వరుడంతటి వారు నడువడి చూపించడానికి, అలా అక్కడ కూడా వకుళమాత అని యశోదాదేవి వకుళమాతగా ఉంటుంది వెంకటాచలంలో. ఆ వకుళమాత పేరు మీద ప్రతిరోజు ఆవిడికి బియ్యం పంపేవారు, అది వండుకు తింటుండేవారు. అయితే కాలక్రమంలో తరిగొండ వెంగమాంబ గారు ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలోకి వెళ్ళడం, స్వామివారి ముందు కూర్చోవడం, ధ్యానమగ్నురాలు కావడం, ఆయన పాదాల దగ్గర ఉన్నా ఆవిడెవరూ పట్టించుకునేవారు కాదు, సేవలు చేస్తూ ఉండేవారు. నేను ఆవిడ గురించి పూర్తిగా చెప్పడం అంటే ఒక్క రోజులో జరిగే విషయం కాదు, కానీ క్లుప్తంగా విజ్ఞాపన చేస్తానంతే. ఒకానొక రోజున ఏమైందంటే వెంగమాంబ గారు అలా కూర్చుని ఉండగా అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఆగ్రహం కలిగింది. ఏమిటి ఈవిడికి సౌమాంగల్యమే లేదు, ఈవిడేమో లోపలికొచ్చి కూర్చుంటూ ఉంటుంది, ఏదో భగవంతుడికి పెద్ద ఆరాధకురాలను అనుకుంటుంది అని ఆవిడ కొంచెం మనస్సు చిన్నబుచ్చుకునేలా ఆవిడ్ని మాట్లాడారు. ఆవిడికి ఆ మాటలు వినపడి ఆవిడ గుడికి వెళ్ళడం మానేశారు. మానేసి ఇంట్లోనే కూర్చొని శ్రీనివాసుణ్ణి ధ్యానం చేసేవారు. బ్రహ్మోత్సవాలు వచ్చి ఆఖరి రోజున స్వామివారి కొయ్య తేరంటారు, పెద్ద రథం. ఆ రథం ఊరేగింపుగా వెడుతోంది. ఈలోగా తాళ్లపాక వారి వంశీయులు తాము ఉంటున్న ఇంటి పక్కన వెంగమాంబ గారికి ఒక చిన్న వాటా ఇచ్చారు అందులో ఉండమని. ఆవిడ భక్తిని చూసి ఆ ఆలయంలో ఆవిడ ఇంటి ముందు నుంచి వెడుతున్నటువంటి కొయ్య తేరు అక్కడే అలా నిలబడిపోయింది. నిలబడిపోతే ఎంత ప్రయత్నం చేశారో, ఎంత తోశారో, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో, ఎన్ని హారతులు ఇచ్చారో కదలలేదు రథం. అప్పుడు పెద్దలందరూ సమావేశమై ఎక్కడో పొరపాటు జరిగింది, ఏ భక్తుడి పట్ల అపచారం జరిగిందో ఆయనకే వెళ్లి క్షమార్పణ చెప్తే గొడవ వదిలిపోతుంది. ఇంకెవరి పట్ల జరిగింది? తరిగొండ వెంగమాంబ గారిని మనం ఈ మాట అన్నాం, ఆవిడికి క్షమార్పణ చెప్దామని వెళ్లి ఆవిడికి క్షమార్పణ చెప్పారు. ఆవిడ బయటికి వచ్చి హారతి ఇచ్చి వెంకటేశ కదులన్నారు, అంతే రథం వెళ్ళిపోయింది. ఆవిడ శక్తి అటువంటిది, ఆవిడ ఉపాసన బలం అటువంటిది. ఆవిడ తన పెరట్లో కూర్చుని ఉండగా బాలకృష్ణుడి రూపంలో చిన్ని కృష్ణుడు వచ్చి, అమ్మా నాకు భాగవతం వినాలనుందమ్మా, నువ్వు భాగవతం రాసి నా కథ నాకు చెప్పమ్మా అన్నారు. ఈశ్వరుడంతటి వాడికిట ఈశ్వరుడి కన్నా ఈశ్వరుడి కథే చాలా గొప్పగా ఉంటుంది. అందుకని తన కథ తనకి చెప్పమని అడిగితే ఆవిడ భాగవతాన్ని విపత రాశారు. ప్రతిరోజు ఏకాంత సేవ అయిపోయి తలుపులు వేసేసేవారు. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వచ్చి ఉయ్యాల్లో కూర్చునేవారు. ఈవిడ రోజు ఆ భాగవతం ద్విపద రాస్తూ స్వామివారి యొక్క లీలలన్నీ పాడుతుండేవారు. పాడుతూ నాకు చాలా అసలు ఆ భాగవతం చెప్తేనే నాకు ఒళ్ళు తెలియదు. వారిల్లు సుచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడపి రుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఏమిటి వెంకన్న ఈ పనులు అని ఆయన్ని చూసి నవ్వుతుంటే, అమ్మా భలే ఉందమ్మా నా కథ, ఇంకా చెప్పు అని చెప్పించుకుంటుండేవాడు ఆయన. ఆశ్చర్యం ఏమైందో తెలుసా అండి, ఒకరోజు సుప్రభాతం వేళైపోయింది. ఈయన పరవశించిపోయి కళ్ళు మూసుకుని ఉయ్యాలా ఊగుతూ భాగవతం వింటున్నాడు. వింటుంటే ఇక్కడే ఉండిపో వెంకటేశ అంది ఆవిడ. అందరినీ అనుగ్రహించాలి కదమ్మా, గుడికెడతానన్నారు. ఈవిడ చెప్తోంది భావపారవశ్యంలో, ఆయన వింటున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని వినపడింది. అమ్మో సుప్రభాతం వేళయిందని ఉన్నవాడు ఉన్నట్టు దూకేశాడు ఉయ్యాల్లోంచి. ఎక్కడికి పోతావు చదువుతుంటేనే ఆవిడ పంచెట్టుకున్నారు. ఆ పట్టు పంచె సగం చిరిగిపోయింది. చూసావా ధూర్తగోపాలుడు పారిపోయాడంది ఆవిడ అని. ఈ పట్టు పంచె ముక్క నేనేం చేసుకుంటాను, పరమేశ్వరుణ్ణి ఇక్కడ కట్టుకున్న వాళ్ళకి ఎంత ఆనందం అండి. అందుకని చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అందుచేత ఆ మహానుభావుడు అలా భక్తి పాశముల చేత కట్టబడినవాడు కనుక ఆయన కథ చెప్తూ ఆవిడ ద్విపద రాసుకుంటూ ఆ పట్టుపంచ ముక్క మడత పెట్టి పూజా మందిరంలో పెట్టారు. పెడితే సుప్రభాతం అయిపోయింది. అర్చక స్వాములు తలుపులు తెరిచారు. చిరిగిపోయిన పట్టుపంచతో నించునున్నాడు. అయ్య బాబోయ్ దొంగలు పడ్డారేమో అని లోపలంతా చూశారు. అన్నీ ఉన్నాయి.
ఓహో అంటే స్వామి రాత్రి ఏకాంతం అయిపోయిన తర్వాత ఏ భక్తులిళ్లకో వెళ్ళాడనమాట, ఆయన పంచి చింపుకొచ్చాడు ఏమిటి అన్నారు. స్వామివారి పంచి చింపగలిగినంత ధైర్యం ఎవరికి ఉంది? తరిగొండ వెంగమాంబ గారికి తప్ప. తల్లి దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాత్రి వెంకటేశ్వర స్వామి వారి పంచె చిరిగిపోయింది, నీకేమైనా తెలుసా అన్నారు. పొద్దున్నే పారిపోయాడు, పట్టుకుంటే పంచె చిరిగిపోయింది, ఆ ముక్క అక్కడ ఉంది, తీసుకుపోండి అంది ఆవిడ. ఆ పంచె ముక్క పట్టుకుంటాడు. ఆవిడ అంత సామాన్యంగా తీసుకుందండి, అంతటి భక్తురాలు ఆవిడ. తరిగొండ వెంగమాంబ గారు అంటే మాటలు కాదు. అయితే మీకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతటి మహాభక్తురాలు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా అండి. ఆవిడ తులసివనాన్ని నిర్మించడం కోసమని బావి తవ్వించింది మహాతల్లి. గండస్సులు అడ్డొచ్చింది, ఇంకా నీరు పడదన్నారు. ఆవిడొచ్చి ఒక్క కొబ్బరికాయ కొట్టి గంగా భవానిని ప్రార్థన చేసింది. ఆ శిల బద్దలై నీరు పైకి ఉబికింది. ఇప్పటికీ మీరు వరాహస్వామి కాటేజెస్ పక్కనే ఏనుగుల శాల ఉంటుంది. మా వెంకయ్యమ్మ గారు లక్ష్మవత్తులు నోముకి ఏనుగులు తొక్కిన మట్టి కూడా తెచ్చుకున్నారు అక్కడి నుంచి ఒకసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు. అందుకని ఆ ఏనుగుల శాలకి పక్కనే అమ్మోరు బావి అని పిలుస్తారు. తరిగొండ వెంగమాంబ గారి బావి అంటే మీకు చూపిస్తారు. ఆ శిల పగిలి నీళ్లు వచ్చినటువంటి బావి ఇప్పటికీ ఉంది, మీరు చూడ్డానికి వీలుగా. అలా ఆవిడ తులసి వాటికని పెంచారు. ఇంత మహాభక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ గారిని సర్కార్ అర్చకులు అని చెప్పి ఆలయంలో ఉండేవారు. సర్కార్ అర్చకులు అంటే ఒకానొకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజులలో వెంకటాచలంలో మిరాసి అర్చకులు వెంకటాచలం దేవాలయంలోకి వెళ్లి కొంతకాలం పాటు అర్చన చేయడాన్ని కారణాంతరముల చేత చేయలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ కార్యక్రమం జరగడానికి సర్కార్ పనుపున ఒక అర్చకుణ్ణి నియమించింది. ఆయన్ని సర్కార్ అర్చకులు అంటారు. వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామి అంటే ఐశ్వర్యవంతుడు కదా. ఆయనకి తరిగొండ వెంగమాంబ గారంటే కినుకగా ఉండేది. ఏమిటి వీడికి ఏం తెలిసే ఏమిటో రాస్తూ ఉంటుంది, రాత్రులు వెంకటేశ్వరుడు వచ్చాడంటుంది, నేను వినిపించానంటుంది, ఈవిడి దగ్గరికి వెళ్లే వాళ్ళు ఎక్కువ, ఈవిడికి దండాలు పెట్టేవాళ్ళు ఎక్కువ, నేను ప్రధాన అర్చకుణ్ణి, నాకన్నా ఈవిడ గొప్పతనం ఏమిటనుకునేవారు. ఒక రోజున ఆవిడ పెరట్లో కూర్చుని మధ్యాహ్నం వేళ ఆనంద నిలయ గోపురం వంక చూసి, మీరు సుప్రభాతంలో వింటుంటారు కదా, తద్గోపురాణి శిఖరాన్ని నిరీక్షమానాః స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆఖరికి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయే వాళ్ళు దేవతలు కూడా ఆనంద నిలయం చూసి ఆగిపోతారట. ఒకచో అంటారు పురాణంలో, ఇంద్రుడు ప్రతిరోజు కన్సెషన్ ఇస్తాడట దేవతలకి. ఆయన మరి దేవేంద్రుడు కదా, మీరు కంకణం కట్టించుకోక్కర్లేదు, అర్ధరాత్రి బ్రహ్మగారు వెళ్ళి పూజ చేస్తాడు. ఇక్కడ మీకు రోజు సుప్రభాతం తర్వాత బ్రహ్మతీర్థం ఇస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామి కాళ్లు కడిగినటువంటి శేషం అది. ఆ చతుర్ముఖ బ్రహ్మగారితో దేవతలు వస్తారు. కంకణం అవసరం లేకుండా సీళ్లేసి ఉండగా గుళ్ళోకి వెళ్లి వెంకటేశ్వరుని చూసొద్దాన్ని రెండని తీసుకొస్తారట. వీళ్ళు దర్శనం చేసుకుని దేవతలు బయటికి వచ్చి నించుంటారట. తెల్లవారి సుప్రభాతం అవుతుంటుంది. ఇంద్రుడు వచ్చి పదండి 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 డ్యూటీకి అంటట. అంటే వాళ్ళంటారట, మేము రావేమిటి, మీరు రాకపోతే సస్పెండ్ చేస్తానంటాడు, ఉద్యోగం డిస్మిస్ చేసుకో, మేము రావన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ తెగింపు అన్నట్ట. ఈ వెంకటాచలం వదిలి మేము రావన్నారు. మీకంత తెగింపుగా ఉందే, మీరు నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కంకణం అవసరం, 72 గంటల దర్శనం లేకుండా తీసుకొచ్చి కాకినాడలో స్వామివారి వచ్చి పూజలు అందుకున్నట్టుగా దర్శనాలు చేయిస్తున్నాం. రేపు మీరు నా దగ్గర కొలువు చేయకపోతే ఇలా దర్శనం ఉండదంటట. అంటే వాళ్ళన్నర్థ పోవాళ్ళగాలను విచ్చిపించే దర్శనం మాకు అక్కర్లేదు. ఆ దర్శనం మేమేం చేస్తామో తెలుసా, ఈ కొండ మీద కూర్చుంటాం. కూర్చుని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, మాకు అక్కర్లేదు ఆ పదవులు. మేము అదిగో తద్గోపురాన్ని శిఖరాన్ని నిరీక్షమానాః, ఆ బంగారు ఆ శిఖరం ఉందే అది మెరిసిపోతుంటుంది. మేము ఆ శిఖరం వంక చూస్తూ నమస్కారం చేసుకుంటే ఇక్కడ కూర్చుంటాం, మాకు చాలు, నువ్వు వెళ్ళిరా అంటారు. అప్పుడు ఆయన బతిమాలతట, అభిబే రేపు మనందరం వద్దాం, ఉట్టిన ఏదో అన్నా అదేటో అంత కోపగించుకుంటారు, రండి మీ అందరు ఆఫీసుల్లోనూ ఆనంద నిలయం ఫోటోలు పెట్టిస్తాను, అల్లరి లేదు రండి అని మళ్ళీ తీసుకెడుతుంటాట. సుప్రభాతంలో ఇవన్నీ వర్ణిస్తారు. నాకు పొద్దున్న అక్కడ కూర్చుని పూజ చేస్తుంటే, పూజ చూస్తుంటే ఒక భావన కలిగింది. మనం ఇక్కడ రోజు ఓ మాట చెప్తుంటాం, భృంగా వళీచమ కరంద రసాను విద్ద జంగా రగీత వినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని. సూర్యకిరణములు సోకి పద్మములు విచ్చుకుంటుంటే భృంగా వళీచ, ఆ తుమ్మెదలు గండు తుమ్మెదలు వచ్చి చప్పుడు చేస్తూ పువ్వుల చుట్టూ తిరుగుతున్నాయిట. ఆ తుమ్మెదల యొక్క ఝంకారం మాకు వినపడుతోంది, వెంకటేశ్వర నిద్రలే అంటారు.
మీరు ఇవాళ గమనించారో లేదో, ఇవాళ సుప్రభాతం అయిపోయి ఇంకా తోమాల సేవ కూడా జరగక ముందే ఎక్కడి నుంచో ఇంత కందిరీగి వచ్చింది. వచ్చి ఓసారి వెంకటేశ్వర స్వామికి ఆపాదమస్తకం తిరిగింది. తిరిగి ఆయన చుట్టూ అలా తిరిగి యువతలకు వచ్చి ఆ పువ్వు మీద వాలి వెళ్ళిపోయింది. ఇహ కనపడలేదు. నేననుకున్నాను వెంకటాచలంలో ఉన్న సమస్త భక్త బృందము పలుపున ఈ భృంగం వచ్చింది. ఇదే వెంకటేశ్వరుడు మన అనుగ్రహించారనడానికి ప్రతీక అని నేను మనస్సులో స్వామి పాదాలకి పూనికతో నమస్కారం చేసుకున్నాను. కనుక అలా ఆ తల్లి కూర్చుని భావగోచరమైనటువంటి శ్రీనివాసుని ధ్యానం చేస్తోంది. ఈ సర్కారర్చకుడు అక్కారాం దీక్షితులన్న ఆయన బంధువులందరితో కలిసి భోజనం చేశాడు. తరిగొండ వెంగమాంబ గారికి ఎందుకు ఇంత ప్రఖ్యాతి ఉండాలి అని ఆయనకు అసూయ కలిగింది. అసూయ కలిగి వాళ్ళందరూ భోజనం చేసినటువంటి పులి విస్తరాకులన్నింటినీ ఎంగిలి విస్తళ్ళని తీసి వెంగమాంబ గారి మీదకి విసిరాడు. ఆ విస్తళ్ళు ఆవిడ మీద పడ్డాయి. ఆవిడ ఒక్కసారి ఆనంద నిలయాన్ని ధ్యానం చేస్తున్న వారు వెనక్కి తిరిగి చూశారు. వీళ్ళందరూ ఆవిడ్ని చూసి వెర్రి నవ్వులు నవ్వుతున్నారు. వెళ్లి నవ్వులు నవ్వుతున్న వాళ్ళని చూసి మీరందరూ ఇప్పుడే ఈ క్షణమే నిహతులగుదురుగాక అని వెంటనే నవరంధ్రములలోంచి నెత్తురు పడిపోయింది. పడిపోతుంటే అక్కారాం దీక్షితుల యొక్క ఒక కొడుకు మాత్రం డేకుతూ వచ్చి వెంగమాంబ గారి పాదాలు పట్టుకున్నాడు. నువ్వు వచ్చి పాదములు పట్టుకున్నావు కనుక ఇక నుంచి వెంకటాచలంలో సర్కార్ అర్చకులకి ఒక్కడే కొడుకు మిగులుతాడు వంశంలో. ఇప్పటి వరకు ఒక్కడే కొడుకు. వెంగమాంబ గారి యొక్క ఆవిడ అరే నేను ఒక కుటుంబాన్ని ఎందుకు ఇలా శపించానని బాధపడుతూ వెళ్ళారు గుళ్ళోకి. శ్రీనివాసుడు మాట్లాడాడు, వెంగమాంబ నువ్వు కాదు శపించింది, ఆభిజాత్యాలతో అహంకారాలతో నా భక్తుల్ని ఎప్పుడెప్పుడు అవమానిస్తారో అప్పుడప్పుడు నేనే ఆవహించి దారి చూపిస్తూ ఉంటాను. కనుక నిన్ను ఆవహించి ఆ మాటలన్నది నా శక్తి. కనుక నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నీకు చింత లేదన్నారు. సరే, ఇంకా నేను ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తనివి తీరదనుకోండి. కానీ ఆవిడ సాహితీ పరిణితి గురించి ఒక మాట చెప్తారు. వెంకటేశ్వర స్వామి వారు రావడం, ఆవిడ్ని వెంగమాంబ ఇది రాయ్ అంటూ ఉండడం. ఆవిడ గురించి మీకు ఎంత గొప్ప బిరుదుందో తెలుసా అండి ఆవిడకి? దారు నిర్మిత వెంకటేశ్వర హస్తగత వీణ అని పేరు ఆవిడకి. ఒక దారువుతో అంటే కొయ్యతో చెక్కబడినటువంటి వీణ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, దాని తీగ కూడా కొయ్యతోటే చెక్కారు. మీరు మోగించగలరా? అందులోంచి నాదము ధ్వని తేగలరా? అది కొయ్య మోగదు. కానీ ఆవిడ వెంకటేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి దారువు చేత నిర్మింపబడిన వీణ. ఆ గోరు తగిలింది వెంకటేశ్వరుడి గోరు, అందుకే అందులోంచి మహానాదం వచ్చింది పైకి. ఏమీ చదువుకోని వెంగమాంబ గారి నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి కావ్యాలో, ఎంత గొప్ప గొప్ప విషయాలో స్తోత్రం చేయబడి బయటికి వచ్చాయి. మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేస్తాను. మనకి వెంకటాచలంలో ఒక నానుడి ఉంది, ఏమిటో తెలుసా అండి? తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. ఆఖరణ అన్నమాచార్య స్వామి వారి కీర్తనతో పూర్తవ్వాలి. తరిగొండ వెంగమాంబ గారి హారతితో కార్యక్రమం పూర్తవ్వాలి. ఏకాంత శయనమునందు ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబ గారికి పిల్లలు లేకపోతే చెల్లెలి కూతుర్ని పెంచుకున్నారు ఆవిడ. ఇప్పటికీ వెంకటాచలంలో చిట్ట చివరి హారతి వెంగమాంబ గారి పేరు చెప్పే ఇవ్వాలి హారతి. అలా ఇవ్వకపోతే వెంకటేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. ఆయన అనేక సార్లు అడిగాడు, వెంగమాంబని తీసుకొచ్చి నాకు హారతి ఇప్పించండి అని. అర్చకులను ఆవహించి ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఆవిడ రావడం మానేస్తే ఆయన పుచ్చుకోలేదు హారతి. కనుక ముత్యాల హారతి అని ఆవిడ ఒక అలవాటు చేశారు. స్వామివారి శయనం దగ్గర ముగ్గు వేస్తారు, వేసి దాని మీద శయనం పెడతారు, దానికి అభ్యంతరం ఉండదు. ముత్యాలతో ఆవిడ ప్రతిరోజు దశావతారాల్లో ఒక అవతారాన్ని పెట్టేవారు. పెట్టి దాంట్లో హారతి పట్టి వెంకటేశ్వరుడికి శయనమునందు హారతిస్తారు. ఆ హారతితోటే పూర్తవ్వాలి. అందుకే నేను ఇప్పుడే గోపాలకృష్ణ గారితో ఒక మాట మనవి చేశాను, మీరు తొందరపడి లేచిపోకండి. ఏకాంత సేవలో కార్యకర్తలు చెప్తారు, ఒక్కొక్క బాక్స్ లేచి వద్దురు గాని మీరు తెలిసి తెలియక ఏదో అయిపోయిందనుకుని లేచిపోతే అక్కడ అర్చకులు అంత కష్టపడి చేసినా వాళ్ళకి అది ఒక సమగ్రతతో చేయడం కుదరట్లేదు. మీరు సహకరించాలి. మీరు అలా కూర్చుని ఉండండి. మీరు ఎప్పుడు లేవాలో మేము చెప్తాం. మిమ్మల్ని 10 వరకు 11 వరకు కూర్చోబెట్టాం. ముత్యాలతో ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి పట్టుకొచ్చి ఇస్తారు. మీ అందరికీ ఆ పళ్ళెం చూపిస్తారు. చూపించి ఆ ముత్యాల హారతి ఇస్తారు. తరిగొండ వెంగమాంబ గారి పేరు చెప్పి
ముత్యాల హారతితో పూర్తి చేద్దాం. ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి వస్తున్నాయి హారతికి. చక్కగా కన్నులారా మనం దర్శనం చేసుకుందాం. అదృష్టం కదా, ఇంతటి భాగ్యాన్ని పొంది మనం జార విడుచుకోకూడదు. అలాగే తాళ్లపాక వారి యొక్క లాలి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకించి ముగ్గురి పట్ల విడదీయరాని అనుబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఎవరో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఈ ముగ్గురు మొదటి వారు సన్నిధి గొల్ల. సన్నిధి గొల్ల అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయన వాహనానికి ప్రథమ దర్శనం లేదు వెంకటాచలంలో. ఆయన ప్రధాన అర్చకుడికి ప్రథమ దర్శనం లేదు వెంకటాచలంలో. మొట్టమొదటి దర్శనం కాగడా పట్టుకుని తెర తీసి ఇలా చూసి శయనములో ఉన్నటువంటి శ్రీనివాసమూర్తిని తప్పట్లు కొట్టి లేపే అధికారం ఒక్క సన్నిధి గొల్లదే. తరువాత ప్రధాన అర్చకుడు లోపలికెడతారు. ఈయన వెలిగించిన జ్యోతిలోంచి మిగిలిన జ్యోతులు వెలిగించాలి. 2, ఏకాంత శయనం పూర్తయిందని గుర్తు ఏమిటంటే సన్నిధి గొల్ల వెలిగించేటటువంటి దీపం. 3, పారువేట ఉత్సవం అవుతుంది కనుమ పండుగ నాడు. మన నాతో 200 మంది దాకా వచ్చారు వెంకటాచలం. పాండవ తీర్థం నుంచి మేమందరం వెనక్కి వస్తుంటే స్వామివారి వేటకెడుతున్నారు. కనుమ పండుగ నాడు వేటకెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఆ కోనలో ఉన్నటువంటి సన్నిధి గొల్ల ఇంటికి వెంకటేశ్వర స్వామి వారు ఎడతారు. సన్నిధి గొల్ల అంటే ఆయనకి ఎంత ప్రీతో చెప్పలేను. మన అదృష్టం ముమ్మూర్తుల సన్నిధి గొల్లే మనకి ఇక్కడ అనుగ్రహింపబడ్డాడు వెంకటేశ్వరుడి చేత. ఆ తరువాత 3వ వారు తాళ్లపాకవారు. అన్నమాచార్య వంశీయులంటే ఆయనకి ఎంత ప్రీతో. ఆనాడు 32,000 సంకీర్తనలు చేసుకున్నాడు మహానుభావుడు. నేను ఇప్పటికీ నిద్ర రావాలంటే అన్నమయ్య వంశీయులు చక్కగా కీర్తన చెయ్యాలి అని. ఎక్కడో చిన్న పొరపాటు చేశాం మేము. అసలు నిజానికి అన్నమాచార్య స్వామి కీర్తన ఆఖరణ వెంకటాచలంలో జరిగేటప్పుడు తప్పకుండా తొంబుల చేత్తో పట్టుకుని పాడాలి, వాయించినా వాయించకపోయినా. రేపటి రోజుకి వీలైతే ఒక తొంబురు ఎక్కడి నుంచన్నా సమీకరించి ఇస్తాం. ఆ తర్వాత మనం నిన్నటి రోజున ఈ ఒత్తిడి గబగబ భక్తులు లేచిపోవడంలో సరిగ్గా చూసే అవకాశం ఉండి వదిలేసుకుంటున్నారు. నిజానికి అన్నమాచార్య వంశీయుల తరపున ఇక్కడ ఎవరు కీర్తన చేశారో వారికి మనం ఒక తాంబూలం ఇవ్వాలి. గౌరవ పురస్సరంగా వారికి ఒక తాంబూలం ఇస్తాం. ఇచ్చి వారిని గౌరవింపచేయాలంటే వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి అన్నమాచార్య కీర్తన పాడించి తాళ్లపాక వారి లాలి అని ఆయనకి పేరు. ఆ లాలి వింటే తప్ప ఆయన పడుకోడు. వాళ్ళు లాలి పాడిన తర్వాత మీరు వారికి తాంబూలం ఇవ్వకపోతే అది కృతజ్ఞతా దోషం అవుతుంది. కాబట్టి ఇవాళ మనం చక్కగా వారికి తాంబూలం బహుకరణ చేద్దాం, ముత్యాల హారతి ఇద్దాం. సన్నిధి వల్ల దీపం వెలిగిస్తారు. అయినా కూడా మీకు బాగా కనపడాలని అర్చక స్వాములు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో. వాళ్ళు నిన్నను లోపల చాలా ఇబ్బందులు పడి చక్కగా అద్దం పెట్టి దాన్ని మార్చి టైం తీసుకోకుండా గబగబా అందంగా చేసి మీరందరూ రండి దర్శనం చేసుకోండి అని అంత వాళ్ళు కూడా మనకి అంత ఉత్సాహంగా మనకి దర్శనం చేయిస్తున్నారు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఉత్సాహాన్ని మనం కూడా ఆనందంగా వాళ్ళ ఉత్సాహాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు మరింత రంజకంగా చేసి మన ఆనందింపజేస్తారు. కనుక ఇవాల్టి రోజున చెప్పే వరకు దయచేసి ఎవరూ లేవద్దు. ఈ కార్యక్రమాన్ని గమనించండి, సంతోషిస్తారు. అయితే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీతోటి. తరిగొండ వెంగమాంబ గారి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడికి రాను రాను ఆవిడ్ని చూసేటటువంటి వాళ్ళు దర్శనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారని భక్తుల మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. తనంత తానుగా ఆవిడ శ్రీనివాసుడిని అడిగారు, ఈశ్వర నాకు వచ్చే జనంతో ధ్యానం చేసుకోవడం కుదరట్లేదు, నాకెక్కడైనా ఏకాంత స్థలం ఇప్పించు వెళ్ళిపోతానని. ఆవిడ కోరుకున్న మరుక్షణం కళ్ళు తెరిచేటప్పటికి తుంబురు కోనలో ఉన్నారు ఆవిడ. ఒక పెద్ద గుహ చూపించి అందులో ఉండమన్నాడు వెంకటేశ్వరుడు. ఆవిడ ప్రతిరోజు రాత్రి గుహలోంచి సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయంలో ఏకాంత శయనమైపోయి తలుపులు వేసేసిన తర్వాత వచ్చి కూర్చుని వెంకటేశ్వరుడికి పునఃపూజ చేసేవారు. ప్రతిరోజు అర్చకులు సుప్రభాతానికి వెళ్లేటప్పటికీ పువ్వులు అలంకారం మారిపోయి ఉండేవి. ఏం జరుగుతోందని మహంత్ ఒక రోజున ఏం చేశారంటే ఏకాంత శయనానికి ముందు స్వామివారి యొక్క మూలస్థానం జీవస్థానం అంటారు ఆ పాదాలని. అందుకే ఆ మంచం నుంచి విగ్రహాల్ని తీయగానే మొట్టమొదట జీవస్థానపు వేయించేపు అంటారంటే జీవస్థానం దగ్గర కూర్చోపెడతారు కాసేపు. కాబట్టి ఆ జీవస్థానానికి ఒక మూల నక్కి కూర్చున్నాడు. ఎవ్వరూ లేరనుకుని దేవాలయం మూసేశారు. అసలు ఎవరు వస్తున్నారు రాత్రని చూస్తున్నాడు. సొరంగ మార్గంలోంచి తరిగొండ వెంగమాంబ గారు విశేషమైన జ్యోతి స్వరూపంలో లోపలికి వచ్చారు. వచ్చి ఆవిడ మళ్ళీ పువ్వులు మార్చి వెంకటేశ్వరుడితో మాట్లాడారు.
చూసినందుకు మహంత ఏమైపోయాడో తెలుసా అండి, స్పృహ తప్పిపోయాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా జరిగింది ఇలాంటి సంఘటనే. అమలాపురం దగ్గర కోటిపల్లి రేవు దాటిన చోట చోట. సరే, ఇప్పుడు నేను దాన్ని సభాముఖ ప్రస్తావన చేయను కనుక ఇప్పుడు అలా వెళ్ళిపోతే మళ్ళీ 8 అయిపోతుంది నాకు భయం. ఇదేంటి కాబట్టి ఆ తల్లి ప్రతిరోజు అలా పూజ చేసేవారు. తరిగొండ వెంగమాంబ గారు లాంటి భక్తురాలు ఎక్కడుందండి? తరిగొండ వెంగమాంబ గారు చిట్ట చివరికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుజ్ఞ తీసుకుని సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సుగంధ ద్రవ్యాలతో ఆవిడ సమాధిని నింపేశారు. సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు తల్లి. ఆ తల్లి దగ్గరగా ఒక 100 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది. అటువంటి మహాతల్లి యొక్క బృందావనానికి ఇవాళ పట్టినటువంటి దుర్గతి తలుచుకుంటే నాకు కళ్ళంబట నీళ్లు వస్తాయి. ఏమిటో తెలుసా అండి? మీరు ఇవాళ వెంకటాచలం కొండ మీదకెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఎక్కడండి అని అడిగితే చాలా పండితులమని మీసాలు మెలీసేవాళ్ళు కూడా చెప్పరు. నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో ఆ బృందావనం చూడాలని వెంకటాచలం. ఆఖరికి అమ్మవారి అనుగ్రహంతో చూడవలసి వచ్చింది. ఆ బృందావనం ఎక్కడుందో తెలుసా అండి? నాతో వచ్చిన వాళ్ళందరికీ కొన్ని 100 మందికి తీసుకెళ్లి చూపించాను నేను. ఇవాళ తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అన్న పేరుతో ఒక కాలేజీకి ఇచ్చేసి ఆ కాలేజీ మధ్యలో ఆవిడని రక్షించిన హనుమ మూర్తి కూడా అక్కడే ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఒక స్కూల్ గ్రౌండ్ లో ఉంది. మీరు పొరపాటున కానీ లోపలికెళ్లే ప్రయత్నం చేస్తే గుర్రాల్లాంటి కుక్కలు ఉంటాయి. కానీ ఆ స్కూలు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే, మీరు అడిగితే మాత్రం అయ్యా లోపల తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఉందిట, ఒక్కసారి చూస్తామండి అని అడిగితే వాళ్ళు చాలా సౌమ్యులు. వాళ్ళు ఆ కుక్కలన్నీ కట్టేసి రెండని చెప్తారు, తీసుకెడతారు, మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి కాకినాడ పట్టణ ప్రజలుగా మనం వెంకటాచల వైభవానికి ఒక్క మంచి పని చేద్దాం. మీకందరికీ కూడా శనివారం నాడు తరిగొండ వెంగమాంబ గారి బృందావనమును దయచేసి దర్శనీయ స్థలముగా మార్చండి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి పోస్ట్ కార్డులు రాసేసి మీ అందరికీ ఇస్తాం. మీ అందరూ సంతకాలు పెట్టి ఇక్కడ ఒక డబ్బా పెడతారు, అందులో ఇండి 1000 పోస్ట్ కార్డులు కాకినాడ తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి పోస్ట్ చేద్దాం. నేను అనుకుంటున్నాను కొంతమంది అధికారులు చాలా ప్రాజ్ఞులై ఉంటారు, మనం వారిని తక్కువ అంచనా వేయలేం. బహుశా తగిన విధంగా ఆ సమస్య చెప్పబడిందో లేదో ఒకసారి ఆ గౌరవం మన కాకినాడ పట్టణానికి దక్కాలి. మనం చాలా సున్నితంగా మనం అభ్యర్థిస్తూ మనం అందరం పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేద్దాం. ఒకవేళ మన అదృష్టవశాత్తు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దర్శనీయ స్థలం అయితే మంగళవారం నాడు, శుక్రవారం నాడు మీకు తెలుసా అండి, పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు ఆ తల్లి రాసిన భాగవత ద్విపద చదువుకుంటే పెళ్లిళ్ళు అయ్యేవి. ఎందరో వచ్చి ఆవిడ దగ్గర కూర్చొని రాసుకునేవారు. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ. ఆవిడ బృందావనం మళ్ళీ దర్శనీయ స్థలమగుగాక. అలా ఆ తల్లి అనుగ్రహించి ఇవాళ వెంకటేశ్వరుడు విన్నాడు కనుక, ఇవాళ మంగళవారం కనుక నేను దీని గురించి ప్రస్తావన చేశాను. ఇక్కడ మీకు నేను ఒక రంజకమైన విషయాన్ని చెప్పి మనం సహస్రదీపాలంకార సేవ వైపుకి అడుగు వేద్దాం. చూడండి, వెంగమాంబ గారి నోటి వెంట ఏది పలికినా అది వెంగమాంబ గారు పలకలేదు, తల్లిలోంచి వెంకటేశ్వరుడు పలికాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కేవల భక్తి ఉండి ఏమీ తెలియని వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడండి ఆయనకి. ఆయన వచ్చి ఒకసారి ఒక విషయం అడిగారు, వెంగమాంబ వెంకటాచల వైభవం గురించి ఒక చెంచు నాటకం రాస్తావా అని అడిగారు. చెంచు నాటకం అంటే ఏమిటండి? చెంచులంటే అరణ్యాల్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, గూడాలు కింద ఉంటుంటారు. అలా గూడాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ చెంచులు పాడుకునేటటువంటి పాట వెంకటాచల వైభవం గురించి ఉండాలి, అలా నువ్వు రాస్తావా అన్నారు. నేను రాయడం ఏమిటి, నువ్వే రాయిస్తావు అడిగావు కాబట్టి అని ఆవిడ రాయడం మొదలు పెట్టారు. మీకు అందులో ఒక ఘట్టాన్ని చెప్పి, అంటే ఇప్పుడు నేను ఆ వెంకటాచల వైభవం అది ఎప్పుడైనా వేరొకసారి ఎప్పుడైనా కేవలం తరిగొండ వెంగమాంబ అని ఒక 7 రోజుల ప్రసంగాలు చేసినప్పుడు మీకు అందులో ఉన్న సాహిత్య విశేషాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. తరిగొండ వెంగమాంబ గారిని చెంచు నాటకం రాయమని వెంకటేశ్వర స్వామి గారు అడిగితే ఆవిడ చెంచు నాటకం రాశారు. అందులో చించిత అంటే ఆ చించుల యొక్క ఒక స్త్రీ, ఆ చించు కులంలో ఉన్న స్త్రీ, ఆవిడకేం తెలియదు.
అటువంటి అమాయకురాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళింది. వెడితే జయ విజయులు చూశారు ద్వారపాలకులు. ఈవిడ్ని పరీక్షిద్దామనుకున్నారు. వాళ్ళిద్దరూ నిజ రూపాలతో వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోవడం అంటే ఇలా ఏదో ముడేసేసుకుని ఓ చీర కట్టుకుని కంపు కొట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. బహుమానాలు ఇవ్వాలి. ఏమన్నా తెచ్చావా అన్నారు. ఆవిడంది వెనక్కి తిరిగి, ఈ వెంకటేశ్వరుడికి బహుమానం ఇచ్చి చూసేది ఏమిటి, మా వెంకటేశ్వరుడే మా గూడానికి వస్తాడని. మీ గూడానికో వెంకటేశ్వరుడు వస్తాడా అన్నారు జయ విజయులు. మీకేం తెలుసురా పిచ్చాళ్ళు, ఇక్కడ ద్వారాల దగ్గర కూర్చుని ఇక్కడ ఉన్నవాడే వెంకటేశ్వరుడు అనుకుంటున్నారు. మా గూడానికి వస్తాడు వెంకటేశ్వరుడు. మీ గూడానికి వెంకటేశ్వరుడు వస్తాడా, ఇక్కడ వెంకటేశ్వరుడు చూశావా అన్నారు. నేను చూడలేదు అన్నాడు. ఎందుకు చూడడం, నేను చూడను. మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడతాడు, మేము పెట్టినటువంటివన్నీ తింటాడు, ఆయన్నే చూసుకుంటాం. అబద్ధం, నువ్వు చూడలేదు వెంకటేశ్వరుడు. మీ మోహం మీకేం తెలుసు, మీకు తెలియదు, మీరు చూడలేదేమో, నేను చూశానన్నాడు వెంకటేశ్వరుడు. ఎలా ఉంటాడు చెప్పు అన్నారు. అంటే చెంచుల భాషలో ఆవిడ కొన్ని పద్యాలు రాశారు. నేను అన్నీ కాకపోయినా ఇవాళ మంగళవారం కాబట్టి అది వింటే మనందరికీ గొప్ప ఫలితం కలుగుతుందని ఆ భాష గమ్మత్తుగా ఉంటుంది, మామూలు పద్యాల్లా ఉండదు. ఆవిడంది, వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మిసమిసమని చాలా మెర్రసేటిదేమో గట్టిగా తల మీద గదించి. అంటే ఆవిడికి కిరీటం పెట్టుకున్నాడని చెప్పడం రాదు. మిసమిసమని మెరిసిపోయేటటువంటిది అది ఏమిటో తల మీద ఇలా పెట్టుకున్నాడండి. మిసమిసమని చాలా మెరిసేటిదేమో గట్టిగా తల మీద గదయించి దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. పొద్దున్న ఆయన తోమాల సేవ చేసేటప్పుడు టక 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 ఎంత అందంగా చేసేశారు. అది అలా పూలదండలు చుట్టుకున్నాడు. తరిగొండ వెమ్మగమాంబ గారిది వీడు చదువుతాడేమో అలా అందరికీ దర్శనం ఇద్దామని తెరదీసి కూర్చున్నాడు ఆయన ఇవాళ. అందుకని దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. మొసలి పిల్లలంటే ఏమిటో తెలుసా అండి? మొసలి అంటే సంస్కృతంలో మకరము అని. మొసలి పిల్లలు అంటే చిన్ని చిన్ని మొసలి పిల్లలు లాంటివి, అంటే మకర కుండలములు. ఆవిడ మకర కుండలములు పెట్టుకున్నాడు అని ఒక చెంచు స్త్రీ ఎలా అంటుంది? చించిత అనదు. కాబట్టి ఆవిడ భాషలో చెప్తున్నారు, అవేమిటో మొసలి పిల్లల్లా ఉన్నాయి, చెవులకు పెట్టుకున్నాడు అది. అందుకని లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. పచ్చ పచ్చటిదేమో బహుశానమేనా అచ్చుగా అందందు అతికించినాడు. ఇదో గమ్మత్తు. ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన పట్టుబట్ట కట్టుకుంటే కనపడదు. ఎందుకని అన్ని పులహారాలే, ఆ నందక ఖడ్గం, శంఖం, చక్రం, శాలగ్రామాల మాడలు, ఆ పెద్ద పెద్ద పుష్పహారాలు, పెద్ద పెద్ద అలంకారాలు అక్కడక్కడ ఏదో అంటించినట్టుగా కనపడుతోందట పసుపచ్చ పట్టుబట్ట. అందుకని ఆవిడంది పట్టుబట్ట కట్టుకున్నాడం లేదు, అదేమిటో ఒళ్ళంతా అక్కడక్కడ పచ్చగా అంటించుకున్నాడండి. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. పూలదండల మధ్యలోంచి చూసినప్పుడు కొంచెం పచ్చపచ్చగా కనపడింది. తరిగొండ వెంగమాంబ గారి చెంచుగానాన్ని మీరు అటు చూసి చూస్తుండొచ్చు. అదిగో కింద ఒక్క చోటే కనపడుతుంది పచ్చగా. అందుకే ఆవిడ అంటించుకున్నాడు అని. మిగిలినవన్నీ పూలే, హారాలే. కాబట్టి గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవములయందు భరించినాడు. ఎంత అమాయకపు మాట చూడండి. గల్లని కూసేటి గట్లు అంటే కట్లు. అంటే ఆయన అడుగు తీసి అడుగులు వేస్తుంటే మా పోతన గారు అయితే చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపురముల వాణి అంటారు. ఆయన అడుగు తీసి అడుగేశాడు అనుకోండి, పాదములకు పెట్టుకున్న నూపురములు గల్లు గల్లున మోగుతాయి. అవేమిటో గజ్జలున్న కట్లు కాళ్ళకి ఎలా మోస్తున్నాడో అవి భరిస్తున్నాడండి ఆవిడ. అంటే అంత లావునున్నాయి, ఎలా పెట్టుకున్నాడో అంత బరువు అందనమాట. అందుకని గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవములయందు భరించినాడు. గుండూటిదొక్కటి కూసేదొకటి రెండు చేతుల ధరించినాడు. గుండూటిదొక్కటి అంటే గాజు లాంటిది, అది గుండులో ఉంది. కూసేటిదొక్కటి అంటే ఒకటి అరుస్తోంది, అంటే దానికి చిన్న 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 గంటల లాంటివి ఉన్నాయి. స్వామి చెయ్యి కదిలితే ఒకటి నిశ్శబ్దంగా ఉంటోంది, ఒకటి చప్పుడు చేస్తోంది. నేను మర్చిపోతానేమో, ఆ సహస్రదీపాలంకారసే ఉంది అని చెప్పి అలారం కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఉపన్యాసంలో. కాబట్టి అయినా చూసారా తరువుకు వచ్చింది. గుండూటిదొక్కటి కూసేదిదొకటి రెండు చేతుల ధరించినాడు. రెండు చేతులకి మామూలు నునుపుగా ఉన్న గాజు ఒకటి వేసుకున్నాడు, ఒకటి కదిలితే కనకన కనకన శబ్దం వస్తోంది, అలాంటివి వేసుకున్నాడండి.
ఇంత దర్శనం చేశామని చెప్పి మనం చెప్పగలమండి? ఒక చించిత చెప్తోంది. ఎంత బాగా చెప్తోందో చూడండి. ఎడమ చేతిని కత్తి ఇరవందబట్టి, అంటే ఆవిడికి కటిహస్తం ఇలా ఉంటుందని చెప్పడం రాదు. కత్తి అట్టుకున్నాడు, ఇలా కత్తి అట్టుకున్నట్టుగా ఏమిటో ఇలా పట్టుకున్నాడండి. కుడి చేత ధరణిపై గురి పెట్టినాడు, తన పాదాలు చూడమన్నాడని చెప్పడం రాదు. చించిత ఏమిటో భూమికి ఇలా చేయి గురి పెట్టాడయా అంటే ముద్ర కూడా చెప్పేసింది. ఏమి భావనా సౌకుమార్యం అండి మా తల్లి వెంగమాంబ గారిది. నల్లని మేలు వర్ణము వాడు, తెల్లనై తగునట్టి తిరుమణివాడు. ఒళ్ళు చూస్తే నల్లగా ఉంటుంది, కర్పూర నామాలు చూస్తే తెల్లగా ఉంటాయి. అలా ఉంటాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆయన కళ్ళల్లో ఉంటుంది. ఈ భావన ఎక్కడిదో తెలుసా అండి? అన్నమాచార్య స్వామి వారు కీర్తన చేశారు. స్వామి నీ యొక్క కన్నులు ఏమి కన్నులయ్యా అని పొంగిపోయాడు ఆయన మహానుభావుడు. కాబట్టి కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు, ముద్దులవాడు. చక్కగా మొలక నవ్వు, చిన్ని నవ్వు నవ్వుతూ ఉంటాడు. మా గోపాలకృష్ణ గారు ఆ మూర్తిని తీసుకొచ్చినప్పుడు అటెళ్ళా ఇటెళ్ళా, ఇటురాను అటురాను, చిన్న నవ్వు బాగుంది కదండి, చిన్న నవ్వు బాగుంది కదండి అనేవారు. ఆయనకి చించిత ఆ రోజుల్లో ఆవహించింది మొదట్లో. అలాగా ఆ నవ్వు చూసుకుని ఎంత బాగుంటుందో మా స్వామి నవ్వు తెలుసా? అలా ఉంటాడు వెంకటేశ్వరుడు. పసపు పూసిన పాతపై హొయల్ మీరా, విసువక వలెవాటు వేసి వేడుకను. ఏదో పచ్చటి బట్టిలా వేసుకుని మళ్ళీ పైన ఉత్తరీయం లాంటిది ఇలా వలెవాటుగా ఓటేసుకుంటాడు. చెప్పడం రాకపోతే చూడండి, ఆయన మీరు ఏమీ తెలియనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్షర్ట్ టై కట్టుకున్న వాడిని ఏం కట్టుకున్నాడు అన్నారు అనుకోండి. ఏదోనండి ఆడాలు ఎట్టుకునే రిబ్బన్ లాంటి తోటి ఇలా కట్టుకున్నాడు ఆయన అంటే టై కట్టుకున్నాడని చెప్పడానికి. అలా అదే భాషలో చించిత మాట్లాడుతున్నాడు. ఏమిటో ఇలా పచ్చగా అంటించినట్టు ఓ గుడ్డ కట్టుకున్నాడు, పైన ఏమిటో వల్లెవాట్లో ఓ గుడ్డ ఒకటి వేసుకున్నాడు మళ్ళీ పైన. అందుకని ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు. మేమెళ్ళి చూడం ఆయన్ని. ఆయనే ఏదో పక్షి, ఓ పెద్ద బంగారు రంగులో ఉంటుంది పక్షి, అంటే సుపర్ణుడు గరుడు. అది ఎక్కువచ్చేస్తుంటాడు. ఆయనే మా దగ్గరికి వచ్చి మా అందరిళ్ళకి వచ్చి నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా అంటాడు. వచ్చా ఏమిటయా కూర్చో అంటాం మేము. కూర్చుంటాడు. ఇదిగో తిను అనో కాయడతాం, తింటాడు. తిని ఇంక నేను బయలుదేరనా అంటాడు. మేము గూడెంలో పనులున్నాయి, అవి వెళ్ళి కాయలు వేర్లు ఏరుకోవాలి, బయలుదేరంటాం. పక్షి ఎక్కి వెళ్ళిపోతుంటాడు. జయ విజయులు ఆయనున్నారని కాపు కాస్తున్నారు, ఆయన వీళ్ళింటికి వస్తున్నాడు. చించిత భాగ్యం ఏమిటో చూడండి. కాబట్టి ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు, నలువొప్ప తరిగొండ నరసింహుడనుచు వెలయమమ్మేలు నా వెంకటేశ్వరుడు. తరిగొండలో ఉన్న నృసింహుడున్నాడే వాడే ఇక్కడ వెంకటాచలంలో వెంకటేశ్వరుడిగా ఉన్నాడు అని అభేద భావనతో తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకాన్ని రచించి ఉయ్యాలా ఊతున్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ చించిత జయ విజయుల సంభాషణం జరుగుతుంటే స్వామి పరవశించిపోయి ఆనందంతో అలా భావతన్మయత్వంతో కూర్చుని ఉండిపోయావట. మధ్య మధ్యలో ఆవిడ ఏమిటా కళ్ళు మూసుకోవడం, వింటున్నావా అంటే వింటున్నాను. ఏం చెప్పాను చెప్పు అంటే విన్నాను. పక్షిపై నెక్కి వచ్చేడివాడు చెప్పావు కదా, చెప్పు చెప్తాను, అలా కూర్చో విను అని మళ్ళీ చదువుతుంది. ఎంత అదృష్టవంతురాలండి ఆ తరిగొండ వెంగమాంబ. ఇవాళ మంగళవారం. ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత చెవులు దోణెలు చేసుకుని నా స్వామి వినుంటాడు. చాలదా మనకి జన్మభాగ్యం? మన చేత చెప్పించి వినేటట్టు చేసి ఒక చేతకాని కోటేశ్వరరావుతో వెంగమాంబ గారిని గురించి చెప్పించి కృతార్థుల్ని చేయాలనుకున్నాడు. స్వామి చేయించాడు. మనమందరం ఈశ్వరుడి బిడ్డలమే. ఆర్జిత సేవలో టికెట్ ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి వెనకాతల రండి. ఇవాళ మీరు స్వామిని చూడగానే కళ్ళు ముయ్యడం మర్చిపోయి దేవతలు అయిపోతారు. అలా స్వామిని తీసుకొచ్చి అలా కూర్చోపెట్టారు అర్చక స్వాములు. చూద్దురు గాని వాళ్ళ యొక్క ఎంత కష్టపడ్డారో స్వామిని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిద్దాం మన కోసం అంత కష్టపడినందుకు. కాబట్టి ఒక్క 11 సార్లు గోవిందనామని చెప్పి మంగళం చెప్పేద్దాం. అనండమ్మా అందరూ. దురిత నివారణ, కష్ట నివారణ, గోవిందా హరి, గోకుల నందన, వజ్రమకుటధర, వరాహమూర్తివి, గోపీజనలోల, గోవర్ధనోద్ధార, దశరథనందన, దశముఖమర్దన, పక్షివాహన, పాండవ ప్రియ, మధుసూదన హరి, గోకుల నందన, దినకర తేజ, పద్మావతి ప్రియ, ప్రసన్నమూర్తి,
అభయహస్త ప్రదర్శన గోవింద హరి గోకుల నందన మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.